గురువారం నాడు ఉప్పుతో ఒక చిన్న ఉపాయం చేయండి. డబ్బు వస్తూనే ఉంటుంది, అద్భుతం చూస్తారు. ఉప్పుని వినియోగించటం తెలిస్తే ఆయుధం మన చేతిలో ఉన్నట్టే. చాలామందికి తెలీదు. ఈరోజు నిత్య జీవితంలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారెవరైనా సరే, అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనం చేస్తున్న పనుల్లో ఏదో ఒక ఆటంకం రావడం, ఆగిపోవడం, ఏ పని చేసినా అనుకున్న టయానికి పూర్తి చేయలేకపోవడం, పూర్తయిపోతుంది అనుకున్నా ఆగిపోవడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారెవరైనా సరే నిర్భయంగా ఈ ప్రయోగం చేసి చూసుకోండి. 30 సెకండ్లలోనే మార్పొస్తుంది. ఉప్పుని సరిగా వాడగలిగితే ఆరోగ్యమే కాదు, తంత్రము, మంత్రము, యజ్ఞము, యాగము, వశీకరణ ప్రయోగాలు అన్ని రకాలుగా వాడుతూ ఉంటాం. ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా చేయవలసిన ఉపాయం. అలాగే అప్పులిచ్చి తిరిగి రాకపోయినా, రావలసిన డబ్బులు రాకపోయినా, ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. చాలామందికి తెలీదు, డబ్బులు రావడం లేదు, మేం చాలా దురదృష్టవంతులము అంటుంటారు. మీకు తెలియందేంటంటే, ఇలా జరుగుతుంది అంటే వీటికి కారణం దిష్టిదోషం వల్ల జరుగుతుంది అనర్థం. అలాగే ఏదైనా పని ఆగిపోతుంది, అక్కడిదాకా వెళ్ళి ఆగిపోతుంది, దానర్థమేంటంటే గ్రహదోషాల వల్ల ఇబ్బందులు ఉన్నాయని అర్థం. ఇలాంటి వాటి నుండి బయటపడడానికి మనంతటికి మనంగా చేసుకోగలిగే తేలికైన ఉపాయం. ఈ ఉపాయాన్ని మీరు చేయటం వల్ల ఖచ్చితంగా ఇబ్బందుల నుండి బయటపడతారు. మీకు ఇమ్మీడియట్గా మార్పు కనిపిస్తుంది. అంటే చేసిన తర్వాత అర నిమిషంలోనే మార్పు చూడగలిగే అవకాశముంటుంది. మీ సమస్యలు, ఇబ్బందుల నుండి బయటపడటమే కాకుండా మీ డబ్బు రాబడి పెరుగుతుంది. ఎందుకంటే మీ మనసు మీద, మీ శరీరం మీద దోషం పీడ లేనప్పుడు మీరు ఖచ్చితంగా మార్పు చెందుతారు. ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. ఎటువంటి నియమనిబంధనలు లేవు. ఈ ఉపాయాన్ని గురువారం ఉదయం నుండి రాత్రి పడుకునిలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావలసింది పిడికడు ఉప్పు, అది కూడా కళ్ళ ఉప్పు. ఈ ఉపాయం చేసే ముందు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఉపాయం చేసే ముందు ఎవరితో చెప్పకూడదు, ఎవరితో చేసిన తర్వాత కూడా చెప్పకూడదు. ఇది చేశాను అని స్నేహితులకుగానీ బయటవారికిగానీ చెప్పకూడదు. ఈ ఉపాయంలో ఉన్న ఒకే ఒక నియమం ఇది, చాలా ఇంపార్టెంట్. మీరు ఉప్పుని, పిడికెడు కళ్ళ ఉప్పుని కుడి చేత్తో తీసుకోండి. మీ తల చుట్టూతా కుడి నుండి ఎడమకి 3 సార్లు, తర్వాత ఎడమ నుండి కుడికి 3 సార్లు తిప్పుకోండి. మీ తల చుట్టూ మీరే తిప్పుకోవాలి కుడి చేత్తో. తర్వాత ఈ ఉప్పుని తీసుకువెళ్ళి మీరు టాయిలెట్లోగానీ, డ్రైనేజ్లోగానీ, షింక్లోగానీ వేసి నీళ్లు పోసేయండి. ఇది ఏ గదిలో అయినా ఈ ఉపాయం చేయవచ్చు. ఏ దిక్కున ముఖం పెట్టినా చేయవచ్చు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ప్రతి గురువారం ఈ ఉపాయం చేయండి. ఇంటిలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది ఎవరికి వారు చేసుకోవచ్చు. ఈ ఉపాయం చేసిన 30 సెకండ్లలోనే మీకు ఫలితం కనిపిస్తుంది. మెత్తటి ఉప్పు వాడకూడదు. ప్రతి గురువారం మీరు చేస్తే ఖచ్చితమైన మార్పు వస్తుంది. అంటే ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలు బయటపడతారు. మీ మనసులో ఆ సమస్యకు సమాధానం దొరుకుతుంది అన్న భావం కలిగినప్పుడు మాత్రమే ప్రయత్నించండి. లేదండి, మేమేదో చూశాము, చేద్దాం అనుకుంటున్నాము కానీ అవడం లేదు అంటే మీకు మానసికంగా బద్ధకం అనేది చాలా ఉంది అనర్థం. అలాంటి బద్ధకం కూడా పోగొట్టుకోవాలి అంటే ఈ ఉపాయాన్ని కంపల్సరిగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.